14వ శతాబ్దం యూరప్ చీకటిలో మునిగిపోయిన కాలం. చర్చిలు అనగా 14, 16వ శతాబ్దాలలో యూరప్ మొత్తం రోమన్ క్యాథలిక్ చర్చ్ ఆధీనంలో ఉండేది. అందుకే చరిత్ర పుస్తకాలు ఆ కాలానికి చర్చి అంటే అక్కడి క్యాథలిక్ సంస్థను సూచిస్తుంది. అవిరీతి, పాపాల వ్యాపారం, బైబిల్ను మూసివేశారు. సత్యాన్ని చెప్పే స్వరాలు మూగబోయాయి. ఈ చీకటి లోకంలో దేవుడు ఒక సత్య ప్రచారుడిని నిలబెట్టాడు. అతని పేరు జాన్ హస్. బొహీమియా అంటే ఇప్పటి చెక్ రిపబ్లిక్కు చెందిన పాస్టరు. 14వ శతాబ్దంలో బొహీమియా యూరప్లో ఆధ్యాత్మికంగా, రాజకీయంగా ఒక ప్రభావవంతమైన రాజ్యం. జాన్ హస్ ఒక సాధారణ పాస్టర్ కాదు. ఇతనికి 3 ముఖ్య గుర్తింపులు ఉన్నాయి. 1. యూనివర్సిటీ ఆఫ్ ప్రాగ్లో ప్రొఫెసర్. అతను యూరోప్లో ప్రముఖమైన విశ్వవిద్యాలయాలలో ఒకటైన యూనివర్సిటీ ఆఫ్ ప్రాగ్లో బోధించాడు. అతని బోధనలు శాస్త్రీయంగా బలమైనవి, బైబిలు మీద ఆధారపడినవి, ప్రజలకు అర్థమయ్యేలా మాట్లాడేవి. అందుకే అతని మాటలను పండితులు కూడా, పేదవారు కూడా వినేవారు. 2. బెత్లెహేమ్ చాపెల్ పాస్టరు. ప్రాగ్ నగరంలో ఉన్న బెత్లెహేమ్ చాపెల్ అతని సేవా కేంద్రం. ఇది యూరోప్లో మొదటిసారిగా 10,000 మంది వరకు కూడి స్వదేశ భాష, చెక్ భాషలో బైబిలు బోధనలు వినే స్థలంగా మారింది. హస్ బైబిలును లాటిన్ నుండి ప్రజల భాషలోకి తీసుకువచ్చాడు. అది అప్పట్లో క్రాంతికారకమైన పని. 3. ప్రజల ఆత్మిక నాయకుడు. పేదవారు, రైతులు, కార్మికులు అతని మాటలలో నిజం, ధైర్యం, ఆదరణ కనుగొన్నారు. అతను చెప్పిన వాక్యం ఇదే: చర్చి యొక్క అధిపతి యేసుక్రీస్తే, మనుషులు కాదు. ఈ మాట బొహేమియా మొత్తం మార్పు వైపు కదిలించింది. ఆయన గుండెల్లో ఒక మాట మండింది: చర్చి బోధన కాదు, బైబిలు దేవుని వాక్యం. సమాజంలో ఉన్న అతి సాధారణమైన ప్రజలకు ఈ సత్యం అవసరమని నమ్మాడు. అతను లాటిన్ భాషలో ఉన్న బైబిల్ను ప్రజలకు అర్థమయ్యేలా బోధించడం ప్రారంభించాడు. హస్ బహిరంగంగా మాట్లాడాడు. రోమన్ క్యాథలిక్ చర్చ్ వారి తప్పుడు బోధనలు గురించి, డబ్బు కోసం పాపమొప్పుకోలు గురించి. ఇండల్జెన్సెస్ అంటే పాపమాఫీ పత్రాలు. హస్ ఇండల్జెన్స్లుపై గలమెత్తాడు. డబ్బు కోసం పాపమాఫీ ఇవ్వడం బైబిలుకు వ్యతిరేకమని అన్నాడు. పేదలు కష్టపడుతుండగా పాదిరీలు సంపదను కూడబెట్టారు. పాదిరీల లోభం, స్వార్థపూరిత నేతృత్వం. హస్ ధైర్యంగా ప్రకటించాడు: క్రీస్తు చర్చికి అధిపతి మనుష్యులు కాదు, దేవుని వాక్యం మనుష్యుల సంప్రదాయాల కంటే గొప్పది. ప్రజలు ఆశతో వినసాగారు. రోమన్ క్యాథలిక్ చర్చ్ అధికారం కుదేలయింది. ఈ మాట సామ్రాజ్యపు పునాదులను కదిలించింది. రోమన్ క్యాథలిక్ చర్చ్ వారి కోపం పెరిగింది. హస్ను కౌన్సిల్ ఆఫ్ కాన్స్టెన్స్ వద్దకు పిలిపించారు. సురక్షిత ప్రయాణమని వాగ్దానం చేసినప్పటికీ అతన్ని మోసం చేశారు. అతను వచ్చిన వెంటనే అరెస్ట్. తీర్పు ముందే నిర్ణయించబడింది. అతనిపై అబద్ధ ఆరోపణలు. రోమన్ క్యాథలిక్ చర్చ్ నేతలన్నారు: ఈ మనిషి రోమన్ క్యాథలిక్ చర్చికి శత్రువు, అతన్ని అగ్నికి ఆహుతి చెయ్యాలి. కాని హస్ ఇలా అన్నాడు: నేను సత్యం మాత్రమే బోధించాను. రోమన్ క్యాథలిక్ చర్చ్ భయంతో కుదేలైపోయింది. 1415 జూలై 6 ప్రజల ముందు ఒక పెద్ద చెక్క బండరాయితో అతన్ని నిలబెట్టారు. అతని చేతులు వెనక కట్టారు, కాలికి గడ్డి కట్టారు. తన చుట్టూ ఉన్న జనాలని చూశాడు. ఆయన ముఖంలో భయం లేదు, కేవలం శాంతి. అతని చివరి క్షణంలో చివరి మాటలు. హస్ ఆకాశం వైపు చూశాడు. గొప్ప శాంతితో ఇలా అన్నాడు: ప్రభువా, ప్రభువా, నన్ను సత్యంలో నిలబెట్టుకొమ్ము. నా ఆత్మను నీ చేతుల్లో అప్పగిస్తున్నాను. అగ్ని ఎగసిపడింది. కాని అతని విశ్వాసం అగ్నిలోనూ ఓడిపోలేదు. అతను మంటలో కీర్తనలు పాడుతూ ఉన్నాడు. అతని చుట్టూ ఉన్నవారు ఆశ్చర్యపోయారు. అతను చనిపోలేదు, జయించిపోయాడు. హస్ ఇలా అన్నాడు: ఈరోజు వారొక పక్షిని కాలుస్తున్నారు, కాని త్వరలో దేవుడు చెక్కలాగే గట్టిగా కూసే పక్షిని లేపుతాడు. ఈ మాట తరువాత 100 ఏళ్లకు మార్టిన్ లూథర్ ఎదిగాడు. అతనే ఆ పక్షి. హస్ ప్రాణత్యాగం ప్రొటెస్టెంట్ పునరుద్ధరణకు విత్తనంగా మారింది. అగ్ని ఆయన శరీరం కాల్చింది, కాని సత్యం కాదు. హస్ రక్తం పునరుద్ధరణకు విత్తనమయ్యింది. సత్యం నశించలేదు. బైబిలు ప్రజలకు చేరింది. అగ్ని అతన్ని కాల్చింది, కాని సత్యాన్ని కాదు. హస్ మనకు నేర్పింది: సత్యం కోసం నిలబడండి. చీకటి ఎంత ఉన్నా దేవుడు మీతోనే ఉంటాడు. ఆమేన్.